కలియుగం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు తన బాణాలతో చూపించిన అద్భుత రహస్యం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ధర్మరాజు తప్ప మిగతా పాండవులు శ్రీకృష్ణుణ్ణి, ప్రభూ, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు కృష్ణుడు తన విల్లును ఎక్కుపెట్టి 4 దిక్కులకు 4 బాణాలు వేసి వాటిని తీసుకుని వస్తే చెప్తాను అని అన్నాడు. మొదట అర్జునుడికి ఒక బాణం కనిపించింది. దానిని తీసుకునే సమయంలో అతనొక విచిత్ర దృశ్యాన్ని చూశాడు. ఒక కోకిల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్న కుందేలును కొరికి తింటూ ఉంది. భీముడికి 5 బావులు ఉన్న ప్రదేశంలో బాణం దొరికింది. 4 బావులు నీళ్లతో నిండుగా కళకళలాడుతున్నాయి. కాని విచిత్రమేమిటంటే మధ్యలో ఉన్న 5వ బావి మాత్రం చుక్క నీళ్లు లేకుండా ఎండిపోయింది. నకులుడికి అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనిపించింది. ఆ ఆవు తన దూడను ప్రేమతో నాకుతూ ఉంది. కాని అలా చేయడం వల్ల దూడకు గాయమవుతున్నా సరే ఆపకుండా అలానే నాకుతూ ఉంది. సహదేవుడికి బాణం ఒక పర్వతం దగ్గర కనిపించింది. అక్కడ ఒక భారీ బండరాయి కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను విరచుకుంటూ ముందుకు సాగుతోంది. కాని ఆశ్చర్యంగా ఒక చిన్న మొక్క దగ్గరకు వచ్చి ఆగిపోయింది. నలుగురూ తిరిగి వచ్చి తాము చూసిన ఆ విచిత్ర దృశ్యాలను శ్రీకృష్ణుడికి చెప్పారు. అప్పుడు కృష్ణుడు ఇలా వివరించాడు. కలియుగంలో మధురమైన మాటలు, మధురమైన గానంతో మతాన్ని బోధించే కొందరు ప్రజల కష్టార్జితాన్ని పొడుచుకుని తింటారు. సరిగ్గా కోకిల కుందేలును తిన్నట్టు. కొంతమంది అధిక సంపద ఉన్నప్పటికీ పేదవలకు సహాయం చెయ్యరు. ఆ నీళ్ల బావుల్లాగా అతి ప్రేమ పేరుతో పిల్లలను గారాబంగా పెంచి వారి జీవితాలను తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఆవు దూడకు గాయం చేసినట్టు ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డూ అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాని దానిని ఆపేది ఆ దేవుడొకడే, ఆ చిన్న మొక్కలాగా. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.